'ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో' మూవీ అయితే చూశాను. ఈ మూవీ స్టోరీ వచ్చేసి చాలా సింపుల్ స్టోరీ. ఒక పల్లెటూరులో 'తిరువీర్' గారు ఒక ఫోటో షాప్ అయితే నడుపుకుంటూ ఉంటారు. సో, అదే ఊర్లో ఉన్న ఆనంద్ అనే వ్యక్తికి పెళ్లయితే కుదురుతుందనమాట. సో, ఇతనికి ప్రీ వెడ్డింగ్ షూట్ అయితే కాంట్రాక్ట్ ఇస్తాడు. సో, కింద మీద పడి ప్రీ వెడ్డింగ్ షూట్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత లాస్ట్‌కి ఆ మెమరీ కార్డ్ అయితే మిస్ అవుతుంది. అది సినిమా స్టోరీ. దాని చుట్టూ ఒక 2 లవ్ స్టోరీలయితే తిరుగుతూ ఉంటాయి. సో, ఆ 2 లవ్ స్టోరీలు కూడా చాలా క్యూట్‌గా ఉంటాయి. సో, ఆ మెమరీ కార్డ్ పోయాక తిరువీరు ఎలా మేనేజ్ చేశాడు అనేదే ఈ సినిమా. ఈ సినిమా ఒక పెళ్లి కుదిరాక 2 ఫ్యామిలీస్ యొక్క సిట్యుయేషన్స్ ఎలాగుంటాయి, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఎలాంటి ఫన్ జనరేట్ అవుతుందనే దాని మీదనే ఈ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. స్టోరీ చాలా సింపుల్ లైనే. కాకపోతే స్క్రీన్ ప్లే మాత్రం చాలా బావుంటుంది. దానికి కామెడీ బాగా వర్కౌట్ అయింది. సో, 'యాష్ 90లో' ఉన్న ఒక చిన్న పిల్లాడు ఉంటాడు గదా! అతను ఈ సినిమాలో చాలా బాగా ఫన్ అయితే జనరేట్ చేశాడు. అలాగే మూవీలో ఆనంద్ అనే క్యారెక్టర్ చేసినాయన కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు. కొన్ని ఫన్ సీన్స్ ఉన్నాయి. కొన్ని ఎమోషన్ సీన్స్ ఉన్నాయి. అన్నీ ఆయన స్టైల్‌లో ఆయనకి యాప్ట్ అయ్యే విధంగా, మనల్ని సాటిస్ఫై చేసే విధంగా అయితే ఆయన యాక్ట్ చేశాడనమాట. సో, ఫ్యూచర్‌లో కూడా ఆయనకి మంచి మంచి క్యారెక్టర్‌లు పడతాయి. ఈ మూవీ అంతా ఒక పల్లెటూరులో జరుగుతుంది. ఆ పల్లెటూరులో ఉన్న సెటప్పు, అక్కడ ఉన్న క్యారెక్టరైజేషన్‌లు మనకి చాలా బాగా యాప్ట్ అవుతాయి. అలాగే ఈ సినిమాలో సాంగ్స్ పిక్చరైజేషన్ బాగుంది. వీరి గారి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్ గారి యాక్టింగ్ బాగుంది. వీళ్ళిద్దరి మధ్య వచ్చిన లవ్ సీన్స్ మాత్రం చాలా క్యూట్‌గా ఉంటాయి. అలాగే పెళ్లి కుదిరిన తర్వాత ప్రీ వెడ్డింగ్ షూట్ అయిన తర్వాత పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మధ్య కూడా ఒక లవ్ ట్రాక్ అయితే నడుస్తుంది. అది కూడా చాలా బావుంటుంది. హీరో, హీరోయిన్ కంటే పెళ్లి జంట యొక్క సీన్‌లే ఎక్కువగా ఉంటాయి. వాళ్ళదే సినిమా మొత్తం వాళ్ళ చుట్టూనే తిరుగుతుంది. వాళ్ళ చుట్టూ ఈ క్యారెక్టర్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో, వాళ్ళిద్దరు మాత్రం చాలా బాగా నటించారు. ఇక ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా ఫన్నీగా ఉంటుంది. ఎక్కడా కూడా బోర్ కొట్టదు. అలాగే రన్ టైమ్ కూడా సినిమాకి చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. అప్రాక్సిమేట్‌లీ 2 గంటల వరకే ఉంది ఈ సినిమా. ఎక్కువ బోర్ అయితే కొట్టదు. ఎక్కువ లెంత్ అయితే లేదు. ఎందుకంటే చిన్న స్టోరీ కాబట్టి 2 గంటల్లో ఫినిష్ చేశారు. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా చాలా బావుంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ చేసిన మెమరీ కార్డ్ పోయి తిరువీర్ గారు చాలా ఇబ్బందులు పడుతుంటే, అక్కడ ఇంటర్వెల్‌లో వచ్చిన ట్విస్ట్ ద్వారా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోతుంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమా మనం చూస్తున్నట్టే అనిపియదు. అప్పుడే ఇంటర్వెల్ అయితుంది. సో, సెకండ్ హాఫ్‌లో కొంచెం అక్కడక్కడ లాగ్స్ ఉన్నాయి. కొంచెం స్టోరీ చిన్నది కాబట్టి అక్కడక్కడ కొంచెం సినిమాని ఇలా సాగదీయడానికి కొన్ని కొన్ని సీన్‌లయితే యాడ్ చేశారు. అయినప్పటికీ సినిమాని క్లైమాక్స్‌కి తీసుకొచ్చేసరికి మంచి ఫన్ జనరేట్ చేసైతే ఎండ్ చేస్తాడు. ఇక మైనస్ పాయింట్స్ విషయానికొస్తే ఆ విలేజ్‌ని అంత బాగా చూపించలేదనిపించింది. అలాగే ఈ సినిమాలో క్లోజప్ షాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో, ఎక్కడ లొకేషన్స్ అయితే మనకు కనపడవు. ఎక్కువ క్లోజప్‌లోనే ఈ సినిమా తీశాడనమాట. అదొకటి మైనస్ అనిపించింది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బావుంది గానీ, మ్యూజిక్ మాత్రం కొంచెం సాంగ్స్ ఇంకొంచెం బావుంటే బావుందనిపించింది. పిక్చరైజేషన్ పరంగా బావున్నాయి గానీ, వినటానికి అంత గ్రేట్‌గా అయితే ఏముండవు. ఇక ఈ సినిమా అయితే క్లీన్ యూ సర్టిఫికేట్ సినిమా. ఫ్యామిలీతో కలిసి అందరూ చూడదగిన సినిమా. సో, నాకైతే ఈ సినిమా బాగా నచ్చింది. సో, అందరు ఫ్యామిలీ మొత్తం కలిసికట్టుగా అయితే ఈ సినిమా అయితే చూడొచ్చు. సినిమా మనం థియేటర్‌లో కూడా చాలా బాగా ఎంగేజ్ చేస్తుంది. సో, అందరూ ఫ్యామిలీ పరంగా ఎళ్లి ఈ సినిమా అయితే చూడొచ్చు. ఈ సినిమా నాకైతే బాగా నచ్చింది. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 4/5.